ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మనమందరం కూడా బయటపడడానికి గాను తేలిగ్గా మనం నిత్యం పారాయణ చేసుకోదగినటువంటి స్తోత్రాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చయిపోతోంది. మా ఇంట్లో డబ్బు నిలబడట్లేదు. ధనం నిలబడాలి. మేము కూడా కాస్త పొదుపు చేసుకోవాలి అని అనుకునేటువంటి వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రం మనందరికీ తెలిసిన స్తోత్రమే. అయితే దీన్ని పారాయణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మాత్రం మనం అంతగా పాటించట్లేదు కనుకే ఈ స్తోత్రం నుంచి రావాల్సిన ఫలితాలు కూడా మనకు అంత గొప్పగా రావట్లేదు. ఏమిటా స్తోత్రం? అదే కనకధారా స్తోత్రం. అంగం హరేహే పులకభూషణ మాశ్రయంతి అనేది ఇందులో ఉండేటువంటి మొట్టమొదటి లైన్. అంగం హరేహే పులకభూషణ మాశ్రయంతి, దీంతో ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం. సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. వారు చాలా చిన్నవారిగా బాలవటువుగా 5 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఒక బీదవారి ఇంటికి వెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి బ్రాహ్మణ గృహిణి ఇంట్లో వారికి దానం చేయడానికి ఏవీ లేక, భిక్ష వేయడానికి ఏవీ లేక వెతకగా ఎండిపోయినటువంటి ఒక్క ఉసిరికాయ దొరికితే నాయన దీన్నే స్వీకరించి ఈ రోజుకి అని చెప్పని ఆవిడ చాలా బాధతో ఇస్తే, వారికి ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితిని చూసి మనసు కరిగి శంకర భగవత్పాదాచార్యుల వారు వీరికి ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మా అని చెప్పని లక్ష్మీదేవిని ప్రార్థన చేసినప్పుడు చెప్పినటువంటి స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం. దీన్ని ఎవరైతే ప్రాతకాలంలో నిత్యం పారాయణ చేస్తారో వారందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పని. ఆ స్తోత్రం పూర్తవుతూనే లక్ష్మీదేవి ప్రసన్నత చెంది ఒక మాట ఉందిట. నాయనా వీరికి పూర్వజన్మ కర్మదోషం ఉంది, వీరికి నేను వరం ఇవ్వడానికి కుదరదు అని అంటే, అమ్మ ఇప్పుడు నేను స్తోత్రం చేశాను కదా, వీరు నాకు దానం చేశారు కదా, దీనికి ఎంత ఫలితం వస్తే అంతవరకు వీళ్ళకి ఐశ్వర్యం అన్నారు. అనగానే బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందట మహాలక్ష్మీదేవి. అంటే ఈ స్తోత్రానికి ఉండేటువంటి గొప్పతనం ఎంతో మనం తెలుసుకోవచ్చు. నిత్యం స్నానం చేసేటప్పుడు ఉసిరిక పప్పుని నీళ్ళలో వేసుకొని ఆ ఉసిరిక పప్పు నీళ్ళతో స్నానం కనుక చేస్తూ ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనం ఖచ్చితమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం. మన ఇంట్లో ఉండేటువంటి సంపదను స్థిరపరచుకోగలుగుతాం. దీనికి ఇది నియమం. ఈ జాగ్రత్తగా ఈ నియమాన్ని మాత్రం పాటించుకోవాలి. స్నానం చేసే నీటిలో ఉసిరిక పప్పు వేసుకోవాలి. ఆ ఉసిరికాయతో నానినటువంటి నీరు ఏవైతున్నాయో వాటితోటి స్నానం చేయాలి. దాని తర్వాత ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఉసిరికాయలు సమృద్ధిగా లభించేటువంటి కాలమైతే కనుక ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ ఉసిరికాయ మీద ఆవు నేతితో తడిపినటువంటి ఒక్కొక్క ఒత్తిని ఉంచి దీపం వెలిగిస్తూ రావాలి. అంటే అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం అంతా పారాయణ చేసేసాం. ఒక ఉసిరికాయ మీద ఆవు నేతితో తడిపినటువంటి ఒక ఒత్తి నుంచి దీపం వెలిగించాం, అమ్మవారికి నమస్కారం చేసుకున్నాం. మళ్ళీ 2వ శ్లోకం చదవాలి, మళ్ళీ ఉసిరికాయ పెట్టాలి, ఆ ఉసిరికాయ మీద మళ్ళీ నేతితో తడిపినటువంటి ఒత్తి పెట్టాలి, మళ్ళీ దీపం వెలిగించాలి. ఇలా ఇందులో ఉండేటువంటి స్తోత్రాలంటివి కూడా చేసుకుంటూ రావాలి. ఐశ్వర్యం ఖచ్చితంగా నిలబడుతుంది, వృద్ధి చెందుతుంది. 2 విధాలు కూడా లాభం కలిగిస్తుంది స్తోత్రం. అంతటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. ఇటువంటి మరిన్ని విశేషమైనటువంటి స్తోత్రాల గురించి, పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మృగశిర నక్షత్రం కుజగ్రహ సంబంధమైన నక్షత్రం. అటువంటి నక్షత్రం కలిగినటువంటి రోజు ఈ రోజు కనుక మనందరికీ ఉండేటువంటి కుజగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోవాలి. ఎక్కడా కొట్లాట్లు, తగాదాలు, వివాదాలు, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టాలు, కష్టాలు ఏవి కూడా దరిచేరకూడదని చెప్పని దుర్గాదేవిని ప్రార్థన చేస్తూ అటువంటి కష్టంలో నుంచి అయినా సరే ఉద్ధరించగలిగేటువంటి అమోఘమైనటువంటి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్ర. ఆ క్రమంలో ఈ రోజున బంధుత్వంలో ఉండేటువంటి సంబంధాన్ని కాయపరుచుకునటానికి లేదా బంధుత్వంలో ఉండేటువంటి సంబంధాలు అవుతాయో లేవో తెలుసుకోవడానికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ఒక మేనత్త కొడుకో మేనమామ కొడుకో ఉన్నారు, అమ్మాయికి బావ వరుస అవుతాడు, లేదా అబ్బాయికి ఆ అమ్మాయి మరదల వరుస అవుతుంది. వీళ్ళకి ఇచ్చి మనం పెళ్లి చేద్దాం అనుకున్నాం. మరి అసలు ఇది అవుతుందా కాదా ఎంతకి కూడా చెప్పట్లేదు ఎదుటివారు, వీళ్ళు కూడా మనకి ఏమీ మాట్లాడట్లేదు. అలా అనుకున్నటువంటి సందర్భాలలో అమావాస్య దాటిన తర్వాత బుధవారం ఏదైతే వస్తుందో, మొట్టమొదటిగా అమావాస్య దాటిన తర్వాత వచ్చిన మొట్టమొదటి బుధవారం ఏదైతే ఉందో ఆ బుధవారంతో మొదలుపెట్టి వరుసగా 21 బుధవారాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని ఆ యొక్క అబ్బాయి కానీ ఆ యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఎవరైనప్పటికీ తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం ఏదైతే ఉందో దాంతో మొదలుపెట్టి 21 బుధవారాలు ఈ పరిహారం చేయాలి. దీనికి మనకు ఉపయోగపడేటువంటిది మట్టితో చేసినటువంటి వినాయకుడి యొక్క ప్రతిమ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇతరత్ర లోహాలు కానీ ఎంత మాత్రం పనికిరావు. మట్టితో చేసినటువంటి వినాయకుడి ప్రతిమే కావాలి. మట్టితో చేసిన ప్రతిమ ఏదైనప్పటికీ పర్వాలా, పాతదైనా కొత్తదైనా ఏదైనా పర్వాలా, ఆ వినాయకుడి ప్రతిమ ఎదురుకుండా పెట్టుకోండి. 1000 గరికపోచలు తీసుకోండి. ఒక్కొక్క గరికపోచ ఓం గం గణపతయే నమః అంటూ ఆ విఘ్నేశ్వరుడి మీద వేయండి. ఓం గం గణపతయే నమః. 1000 గరికపోచలు ఉండవలసిందే, జాగ్రత్తగా లెక్క పెట్టుకోవాలి. 1000 సార్లు కూడా ఒక్కొక్క గరికపోచ వేస్తూ ఓం గం గణపతయే నమః అంటూ వినాయకుడి మీద వేయాలి. ఇలా పూజ అంతా చేసిన తర్వాత ఏదైనా ఒక పండు నైవేద్యం పెట్టండి. బెల్లం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. బెల్లము
చిన్న ముక్క కావచ్చు, పెద్ద ముక్క కావచ్చు, చక్కగా దాన్ని హాయిగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఈ బెల్లాన్ని ఎవరైతే వివాహం కావాల్సినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారో వారికి ప్రసాదంగా ఇస్తూ ఉండండి. వారు అందుబాటులో ఉన్నట్లయితే, లేదా వారు దూర ప్రాంతాల్లో ఉన్నారు, మీరే వారి పేరు చెప్పుకొని ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి. పూజ మాత్రం మానకుండా 21 బుధవారాలు చేయండి. ఈ 21 బుధవారాలలో ఒకవేళ అది ముడిపడే సంబంధం అయితే వెంటనే ముడిపడిపోతుంది. 21 బుధవారాలు అయినా కూడా ఆ సంబంధం ముడిపడట్లేదు అని అంటే మీకు బంధుత్వంలో సంబంధాలు కుదరడానికి అవకాశాలు లేవు, ఇతరత్ర ఏమైనా చూసుకోవడం మంచిది అని చెప్పని దీని సంకేతంగా మనం గమనించుకోవచ్చు. ఇట్లా ఇటువంటి పరిహారాలన్నీ కూడా మనం పాటించుకుంటూ వచ్చినట్లయితే వివాహానికి సంబంధించిన ప్రతి అవరోధాన్ని కూడా మనం అధిగమించగలుగుతాం. ఇటువంటి అద్భుతమైన పరిహారాలు మరిన్ని తెలుసుకోబోయే ముందుగా రామరక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మనమందరం కూడా శ్రీరామ రక్షకు పాత్రులమవుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్తాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेतुकृत्पात् जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति. जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः रामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः त्रिलोकानां रामः श्रीमान् सनः.